అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ మండల్ కిషాన్ నగర్ సెక్టర్ దుర్గమ్మగడ్డ 3వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన DWO సరస్వతి గారు, DMHO వెంకటరమణ గారు మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చునని, ప్రతి మహిళ, గర్భిణి, బాలింత శుక్రవారం సభకు తప్పక హాజరు కావాలని, సభలో పలు విషయాలను చర్చించుకోవడం ద్వారా మహిళల్లో మానసిక ఉత్తేజం కలుగుతుందని అన్నారు. హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ప్రభుత్వం ఈ శుక్రవారం సభకు హాజరవుతుందని, దీనివల్ల మహిళల సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కార మార్గాలు లభిస్తాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్యతో పాటుగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇంకా అనేక అంశాలపై వీరు ఈ సభలో మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మెడికల్ ఆఫీసర్ ఇమ్రాన్ గారు, ICDS సూపర్వైజర్ రేణుక గారు, BC సతీష్, సఖీ లక్ష్మి, CHL మహేష్, CPS శాంత, అంగన్వాడీ టీచర్లు పద్మావతి, ఇంద్రజ్యోతి, మహల్య, ఊర్మిళ, గౌతమి, హేమలత, అరుణ, లక్ష్మి, అరుణ, శాంతిప్రియ, పద్మజ, పద్మ, రాజమణి, అతిథి, RP సుజాత గార్లు పాల్గొనగా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు, బాలింతలు, గర్భవతులు, బాలికలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక మహిళలు మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి అనేక విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వ అధికారులందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నామని అన్నారు. नेक्स्ट एजुकेशन आप लोगों को PG, आपके बच्चे PG में आए तक हम लोग फ्री एजुकेशन देते हैं. अगर आप लोगों को बच्चे को कुछ भी प्रॉब्लम है आप ये टोल फ्री नंबर को कॉल कर सकते हैं. नेक्स्ट आप लोगों को हेल्थ सर्विसेज, दो भी बड़े मुश्किल क्या रहता है, हेल्थ इज वेल्थ. आप तेलुगु में बोलते हैं आरोग्य में महाभाग्य बोलते हैं, इंग्लिश में क्या बोलते हैं, हेल्थ इज वेल्थ बोलते हैं. और हमारे तबीयत से ज़्यादा, सेहत से ज़्यादा दुनिया में कोई चीज़ नहीं है. तो सेहत के लिए भी पूरा फ्री है आप लोगों को. अगर आप लोगों को कुछ भी हेल्थ इश्यूज है, नज़दीक में USC जाते, यहाँ आप लोगों को अर्बनेट सेंटर आता शायद मोहताज खाना, नहीं आप लोगों को कौन सा USC आता सर? मोहताज खाना USC आता है, नहीं मोहताज खाना USC आता. आप वहाँ पर चले जाइए, वहाँ पर हर आप लोगों को टेस्ट, प्रेगनेंसी टेस्ट ये सब फ्री है था. आप लोग मैं मेरा एक एग्जाम्पल बताती हूँ. मैं क्या बोलते हैं, सो थोड़े దీనికోసం కేటాయిస్తారు. కాబట్టి మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మన పేరెంట్స్కి చెప్పాలి కంపల్సరీ. దాంతోపాటు మన కోసం ప్రభుత్వాలు ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్స్ పెట్టి వర్క్ చేపిస్తుందో వాటిని కూడా మనం ఉపయోగించుకోవడం అనేది చేయాలి. దీనికి మనం కాల్ చేస్తే ఏం దొరుకుతుంది, మనకి సలహా ఇస్తారు, స్వాంతన ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తారు. ఇమీడియట్గా మీ దగ్గరికి పోలీస్ వాళ్ళు కానీ, సఖీ టీం కానీ, ఇప్పుడు 1098 అని చెప్పారు మేడం, చైల్డ్ హెల్ప్ లైన్, ఆ సిబ్బంది కానీ ఎవరైనా సరే మీరు ఏ హెల్ప్ లైన్కి కాల్ చేసినా, ఇప్పుడు దీనికి 181కి చేశారనుకోండి 100కి కూడా కనెక్ట్ అవుతుంది. మీరు 100కి చేశారనుకోండి 181కి కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు తప్పకుండా మన కోసం ఉన్న హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవాలని నేను చెప్తున్నాను. దాంతోపాటు గురైన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఆడవాళ్ళు ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా పనిచేస్తున్నారు. షాపింగ్ మాల్స్లలో ఉన్నారు, రోడ్ సైడ్ పనిచేసే దగ్గర ఉన్నారు, ఇళ్ళల్లో పనిచేసే దగ్గర ఉన్నారు. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో స్త్రీలందరూ ఏదో ఒక రకమైన హింసకి గురవుతూ ఉన్నారు. అలాంటి సమయంలో కనుక మీరు హెల్ప్ లైన్ నెంబర్ని ఉపయోగించుకొని ఈ సఖీ సర్వీసెస్, మనకేముంది ఇక్కడ తాత్కాలిక షెల్టర్. ఫస్ట్ ఒకవేళ ఏదైనా సమస్యతో ఒక ఉమెన్ మన దగ్గరికి వచ్చింది అంటే వాళ్ళకి మనము ఒక 5 నుంచి 1 వీక్ వరకు మనం షెల్టర్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మన దగ్గర సైకో సోషల్ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా మన యొక్క మెంటల్, అంటే ఏదైనా గొడవ జరిగింది, ఏదైనా సంఘటన జరిగింది, అప్పుడు ఇలానే ఉంటామా, చాలా డిస్టర్బ్డ్గా ఉంటాం, అవునా కాదా, బాధ ఉంటుంది, ఎవరి మీద ప్రదర్శించాలో తెలియదు. అలాంటప్పుడు మీ మానసిక భరోసా కోసం అని చెప్పేసి కౌన్సిలింగ్ సదుపాయం ఉంటుంది. దాంతోపాటు మా దగ్గర పారామెడికల్ వర్కర్స్ ఉంటారు, ANM వారు GNM చేసిన వాళ్ళు ఉంటారు. ఏదైనా గాయాలతో వస్తే ఫస్ట్ ఎయిడ్ మా దగ్గర చేశాక ఆఫ్టర్ దాన్ ఆ యొక్క గాయాన్ని బట్టి, దాని యొక్క తీవ్రతను బట్టి మళ్ళీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఉంటారు మహిళ లీగల్ కౌన్సిలర్ అంటాం మేము.
చట్టాల పరమైన అవగాహన కూడా మా దగ్గర నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒకే చోటి నుంచి అన్ని రకాల సదుపాయాలు బాధిత మహిళలు ఎవరైతే ఉంటారో, మహిళలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా సమస్యతో మా దగ్గరికి వస్తే అన్ని రకాల సదుపాయాలు ఒకే గొడుగు నుంచి అందించాలి అనేది సఖీ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది మనం టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే 181 ఉందో ఆ నెంబర్ని కానీ సఖీ సెంటర్ సర్వీస్కి సంబంధించి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే మేడం, అందరికీ నమస్తే. తెలుగు తెలుగు అందరికీ నమస్తే. నా పేరు సరస్వతి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్. ఈరోజు ఇక్కడ మనం శుక్రవారం సభ రోజు అందరం మీటింగ్ పెట్టుకున్నాము. పండుగ ఉన్నా కూడా మా స్టాఫ్ అందరూ, మా ఐసీడీఎస్ నుంచి మా సూపర్వైజర్స్, మా స్టాఫ్, టీచర్స్ ముఖ్యంగా హనుమ పండుగను వదిలిసుకొచ్చారు, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చారు. పండుగ పూట అయినా కూడా కొద్దిసేపు మాట్లాడుకుందామని రావడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే అందరం హాలిడేస్, ఫెస్టివల్ మూడ్లో ఉన్నా కూడా ఒక సర్వీస్ చేయాలి, మదర్స్ని గ్యాదరింగ్ చేయాలి, కూర్చోబెట్టాలి, హెల్త్ ఇష్యూస్ మాట్లాడాలని చెప్పి మనం ఇక్కడ మీటింగ్ అయ్యాం. ఇక్కడ అందరం కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మన ఫ్యామిలీకి సంబంధించినవి, మన హెల్త్ ఇష్యూస్, మనం ఎలా బాగా హెల్త్ ఎలా ఉండాలి అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. పిల్లల హెల్త్, మన హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ గురించి, అంగన్వాడీ గురించి, ఆరోగ్యమైన గురించి, పోషకాహారం గురించి, అంగన్వాడీ గురించి అందరూ మాట్లాడుకున్నప్పుడు మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వినాలి, దాన్ని మళ్ళీ నెక్స్ట్ పాటించాలి. ఇది మన శుక్రవారం సభ మన కరీంనగర్ జిల్లాలోనే ప్రత్యేకంగా ఇక్కడ మనం స్టార్ట్ జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం 2024 జూలైలో స్టార్ట్ అయింది. అంటే 1.5 ఇయర్ నుంచి ఎవ్రీ ఫ్రైడే మనం కరీంనగర్ జిల్లాలో ప్రతి విలేజ్లో, ప్రతి అంగన్వాడీలో శుక్రవారం సభ పెట్టుకొని మన జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేక ఆదేశాలతో, ప్రత్యేక సూచనలతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి 1.5 ఇయర్ నుంచి చేస్తూ ఉన్నాం. ఎందుకొరకు చేస్తూ ఉన్నాము? ఈ శుక్రవారం సభకి ఇప్పుడు రాకపోతే మనం ఏం చేసేవాళ్ళం? ఇంట్లో కూర్చునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, ఫోన్ చూసేవాళ్ళం, టీవీ చూసేవాళ్ళం, ఏదో టైం పాస్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ 1 గంట 2 గంటలు కూర్చున్నామంటే మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన హెల్త్ గురించి, అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఎంతమంది వచ్చి కూర్చున్నాం చూసారా? ప్రతి ఒక్కరు కూడా మన కొరకు సర్వీస్ ఇచ్చేవాళ్ళే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. కాబట్టి ఇంత ప్రత్యేకమైన శుక్రవారం సభలు మన కరీంనగర్లో ఏర్పాటు చేసుకుని నిర్వహించుకుంటున్నామంటే కూడా మన కరీంనగర్ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ చేయాలి, ఒక జిల్లా స్పెషల్గా అని చెప్తారు. దానివల్ల ఎన్నో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ముందుకు వస్తున్నారు. ఇందాక కుతీజా గారు మాట్లాడారు, చాలా బాగుందని చెప్పారు, వాళ్ళు వాయిస్ వినిపించారు. మీకు కూడా మాట్లాడాలి ఉంది కానీ మాట్లాడలేదు, లోపలైతే ఉంది మాట్లాడాలని చెప్పి. ఆ మాట్లాడాలని యొక్క భావం, ఒక ఫీల్ వస్తుంది, అది సంతోషము. తర్వాత ఇక్కడ అక్కడ హెల్త్ క్యాంప్ పెట్టాము, హెల్త్ చెకప్స్ అవుతున్నాయి, మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. ఆరోగ్యమైన ప్రోగ్రాంలో మనకి ఫ్రీగా చెకప్స్ అవుతూ ఉన్నాయి. ముందుగానే మనకు వచ్చే డిసీజెస్ కూడా తెలుసుకొని మనకి క్యూర్ ట్రీట్మెంట్ కూడా అవుతూ ఉంది. అంగన్వాడీలో ఫుడ్ ఇస్తూ ఉన్నాము, బరువులు తీస్తూ ఉన్నాము. అంగన్వాడీకి పంపకుండా, ప్రైవేట్ స్కూల్ పంపకుండా అంగన్వాడీకి పంపండి అని రిక్వెస్ట్ చేస్తే ప్రైవేట్ స్కూల్లో ధీటుగా అంగన్వాడీ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూల్ నడిపిస్తూ ఉన్నారు. ఏ రకంగా చూసినా కూడా గవర్నమెంట్ సర్వీసెస్ తీసుకోవడంలో ఇంతకుముందు మా పర్వీన్ గారు చెప్పారు, మీకు అంతా బాగా అర్థమై ఉంటుంది కదా. ఒక గవర్నమెంట్ సర్వీసెస్ని మనం వాడుకోవడానికి మనం అందరం ముందుకు రావాలి. ఇక్కడ చైల్డ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఉమెన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకున్నాం, హెల్త్ గురించి డాక్టర్ గారు మాట్లాడారు. అక్కడ మీ కళ్ళ ముందు హెల్త్ క్యాంప్ పెట్టారు, అక్కడ మనకి హెల్త్ సిబ్బంది. ఇక్కడ మా టీచర్స్ అయితే అందరూ ఇక్కడ ఉండి మీ కొరకు ఎంత సర్వీస్ చేస్తున్నారో తెలుస్తుంది కదా. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మనం బాగుంటే, మహిళ బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. మహిళ సిక్ అయితే ఫ్యామిలీ సిక్ అయిపోతుంది. మీకు ఫీవర్ వస్తే ఎట్లా ఉంటుంది కుతీజ గారు? ఫీవర్ వస్తే ఎట్లా ఉంటుంది? ఇల్లు మొత్తం ఫీవర్ వచ్చేస్తుంది కదా. అదే మగవాళ్ళకి ఫీవర్ వస్తే పెద్ద తేడా ఉండదు. పడుకుంటారు, మందులు ఇస్తాము, టిఫిన్ పెడతాము, బడికి పంపిస్తాం, పిల్లలు అంతా బాగుంటుంది. ఓన్లీ మన హస్బెండ్కి హెల్త్ బాగుంటుంది. కానీ మనకు బాగాలేకపోతే ఎలా ఉంటుంది? ఇల్లు మొత్తం సిక్, పంట ఉండదు, భోజనం ఉండదు, ఏమీ ఉండదు. అంటే మహిళ హెల్తీగా ఉండాలనుకుంటే ఈ శుక్రవారం సభ పెట్టుకుంటాం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా DWO సరస్వతి గారు, DMHO వెంకటరమణ గారు ఓ బాబుకు అన్నప్రాసన గావించారు.
శుక్రవారం సభ కార్యక్రమానికి చేస్తున్న ఏమైనా గారికి స్వాగతం సుస్వాగతం, అలానే సన్నా మేడం గారికి కూడా. ఈరోజు ఇక్కడ మనం శుక్రవారం సభ జరుపుకుంటున్నాం. సో ఇది మన భారతదేశంలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ ఎక్కడ లేదు. మన కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మన యొక్క కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క శుక్రవారం సభ అనేటువంటిది జరుపుకుంటున్నాము. దీనివల్ల ముఖ్యంగా ఈ యొక్క అంగన్వాడీ మరియు వైద్య శాఖ రిలేటెడ్గా ఈ యొక్క ప్రోగ్రాం లోపల పార్టిసిపేట్ అవుతూ ఉన్నది. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ నుంచి ఈ యొక్క మహిళల ఆరోగ్యం చెక్ చేయడం, తర్వాత గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా తగిన సూచనలు ఇచ్చి నార్మల్ డెలివరీ అయ్యడానికి అవగాహన కల్పించడం, తర్వాత 4 చెకప్లు, తర్వాత టీఫా స్కానింగ్ చేసుకోవడము, తర్వాత అనీమియా రాకుండా చూసుకోవడానికి ఐరన్ మాత్రలు మరియు కాల్షియం ఇవన్నీ ఇచ్చుతూ పోషకాహారం ఏ విధంగా తీసుకోవాలి అంటే క్వాంటిటీ కంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఏ విధమైనటువంటి పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్ కానీ లేదా ప్రోటీన్స్ కానీ లేదా ఫ్యాట్స్ కానీ సమపాలలో తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత కూడా వాళ్ళు పాలిస్తారు కాబట్టి మహిళలు వాళ్ళకి ఆరోగ్యం బాగుండటానికి ఈ యొక్క ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, తర్వాత అవసరమైతే మన యొక్క వైద్య శాఖ సేవలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది మనం ఇక్కడ అవగాహన కల్పించుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మహిళలందరూ కూడా వైద్య సదుపాయాలను పొందాల్సిందిగా రిక్వెస్ట్.